ఈరోజు పొద్దున్నే ఒక పుస్తకం చదువుతుంటే అందులో ఒక చిన్న వాక్యం కనిపించింది. సంతోష్ నువ్వురా. ఆ వాక్యం ఏంటంటే, నీవు తోటవు కాదు, జస్ట్ తోటమాలివి అంతే అని. దాని గురించి ఒక చిన్న వ్యాఖ్య. అది ఎవరో ఒక అన్నోన్ ఫిలాసఫర్ రాసిన ఒక గ్రీక్ టెక్స్ట్. ఆ గ్రీక్ టెక్స్ట్ని ఎవరో తర్జుమా చేసి ఎక్కడో ప్రింట్ చేస్తే చదివాను అనమాట. నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అది ఊరికే సరదాగా షేర్ చేస్తున్న ఒక ఫిలాసాఫికల్ థాట్ ఇది. తర్వాత అందరికీ వర్తిస్తుంది ప్రపంచంలో. అదేమిటంటే, ఈ శరీరం నువ్వు క్రియేట్ చేసుకున్నది కాదు. ఈ శరీరంలో ఈ ముక్కు ఇట్లా పొడుచుకుని వచ్చింది, ఈ జుట్టు ఇట్లా పెరుగుతుంది, ఈ చెవులు ఇట్లా బయటికి పొడుచుకుని వచ్చాయి, పళ్ళ నిర్మాణం ఇట్లా ఉంది. సో అందువల్ల ఈ శరీరానికి సంబంధించిన ఏ విధమైన ఈగోని నువ్వు క్రియేట్ చేసుకోవడానికి అవసరమే లేదు, అట్లా చేసుకోకూడదు. ఎందుకంటే నీవేదన్నా చేస్తే అప్పుడు దాని పట్ల నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కాలికి 5 వేలు పెట్టించుకున్నది నేనే, ఆ తర్వాత ఈ వేలు కొంచెం ముందుకు లాక్కున్నది నేనే, అట్లా. సో అట్లాంటిది నువ్వేమీ చేయలేదు. కానీ ఎవరైతే 6 ప్యాక్స్ కోసం ట్రై చేస్తారో వాడు శరీరం ఆల్రెడీ ఉన్నదాన్ని తన యొక్క ఆలోచనని అప్లై చేసి ఒక శరీర నిర్మాణాన్ని తయారు చేసుకుంటున్నాడు. అందుకని అతను క్లెయిమ్ చేసుకుంటాడు 6 ప్యాక్ ఉంది, అది తను క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి. అక్కడ ఈగో వచ్చింది. సో ఆ చిన్న డాక్యుమెంట్ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరెవరైతే హీరోలు ఉన్నారో, నేను ఒకసారి ఎక్కడో నాగార్జున మన్మధుడు సినిమా అప్పుడు ఒక టెలివిజన్లో ఒక ఇంటర్వ్యూలో అతను చెప్తున్నాడు, ఎవరో అడుగుతున్నారు మీరు ఇంత అందంగా ఎట్లా ఉంటారు అసలు అంటే, నేను పొద్దున్నే నీళ్లు తాగుతాను, నేను పొద్దున్నే జ్యూస్ తాగుతానని చెప్తున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అతని జీన్స్ వల్ల కదా అందం ఉన్నది. అందము అతనికి ఇవ్వబడ్డది ప్రకృతి వల్ల, దాన్ని అతను కాపాడుకుంటున్నాడు అంతవరకు. సో అందాన్ని నువ్వు క్రియేట్ చేసుకోలే, అందాన్ని నువ్వు ఎన్హాన్స్ చేసుకోవచ్చు అంతవరకే. సో అప్పుడు నాకు అనిపించింది ఇందులో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉన్నట్టున్నది. సో వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్, బట్ ఎట్ ద మోస్ట్ మనం ఏం చేయొచ్చు, ఉన్నదాన్ని పాలిష్ చేసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతవరకే. సో మనం జస్ట్ తోటమాలి లాగా ఒక గార్డెన్కి, ఒక అడవికి తోటమాలి ఇవ్వలేడు. దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ లేవు, ఉన్నదేదో ఉన్నది. అట్లా శరీరము ఉన్నది ఉన్నట్టు ఉంచగలిగితే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా అన్నిటినీ మార్చి మనం శరీరాన్ని కూడా మనకు తగ్గట్టు మార్చుకోవాలని అనుకున్నప్పుడు మళ్ళీ నువ్వు ఒక ఈగో ట్రిప్లోకి ఎంటర్ అవుతావు. ఇదంతా ఒక ఫిలాసఫికల్ థాటే. నేను ఊరికి ఇట్లా ఉప్పాలకు కూడా కొత్త ఇంటికి వచ్చి హఠాత్తుగా అది గుర్తొచ్చి ఏదో మాట్లాడుతున్నా. అంటే ఐఎమ్ నాట్ రియల్లీ బాదర్డ్, నా మాటలు ఎవరికి అర్థమవుతాయి, నేను చెప్పే దాంట్లో ఎవరేం వెతుకుతారు అవన్నీ నాకు సంబంధం లేదు. బాగుంది పైన ఆకాశం, చక్కటి ఎండ, అట్లా పట్టుకొని రా స్వామి. అక్కడ కొండలు ఎంత బాగున్నాయి. నేను లాస్ట్ టైం కూడా చూపించిన కొండలు. కడలల్లే వేచే కనులే తరనాన తరనే నరనే. స్వామి ఇన్ని చెట్లు పెరిగినాయి, వీటికి తోటమాలే లేడు చూడు. మనము కొన్ని చెట్లు పెంచాలంటే అసలు పెరగవు. ఇవి చూడు అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా పెరిగినాయి. సో మనిషి ఇంటర్ఫీర్ అయితేనే ప్రకృతి నాశనం అవుతుంది. సో ప్రపంచంలో ఇరుక్కుపోయినాడు బిల్డింగ్లు చూస్తాడు, ప్రకృతిలో ఉన్నాడు బిల్డింగ్స్ మధ్య ఉన్న చెట్లను చూస్తాడు కదా. నేనైతే చెట్లే చూస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి. బిల్డింగ్ అనేది ఒక అవసరం అంతే. అసలు బిల్డింగ్ ఉన్నా ఏం కాదు, లేకపోయినా ఏం గుడిసెలైనా ఉండొచ్చు, కొంచెం ఫరక్నే పడతా. ఎత్తుకపోయే వస్తువులు ఉన్నవాడైతే కొంచెం పెట్టుకోవాలి, సెక్యూరిటీ సిస్టమ్, లాకింగ్ సిస్టమ్, ఇది అది. అదర్వైజ్ అవేవి అవసరం లేదు. సో ఎంత బాగుంది అసలు. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఆకాశాన్ని చూసినప్పుడు అసలు మనిషికి అర్థం కాని ఏదో ఉంది అసలు కదా. మన కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోతున్నారు,
అయినా మనిషి కొట్లాడతాడు, అయినా మనిషి ద్వేషాలకి అంటే తనకున్న సమయాన్ని అంతా పనికిరాని విషయాలు వెచ్చిస్తూనే ఉంటాడు. అవన్నీ అక్కర్లేదని తెలుసు మనిషికి, అయినా ఏదో ప్రారంధం అట్లా. సరే మనకైతే అవి లేవనుకో, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. సో నెక్స్ట్ బుక్ లాంచ్ ఇక్కడ పెట్టుకుంటే ఎట్లుంటుంది కదా. సో ఇంకొకటి ఈరోజు చెప్పాలనుకున్నా, నోట్స్ ఆఫ్ ముషిన్ పుస్తకం ప్రింట్ అయిపోయింది ఆల్రెడీ, అందరికి తెలుసు. కొందరు ప్రీ ఆర్డర్ కూడా చేయించుకున్నారు. ఈరోజు ఈవినింగ్ ఒక పోస్ట్ పెడతా, ఒక 3 or 4 days తర్వాత బుక్ లాంచ్ చేసేసుకుందాం. అక్కడ త్రిశక్తి పీఠంలోనే చేసుకుందాం. ఈసారి నేను ఆయనతో చెప్పాను, సాంబార్ రైస్ నేనే వండుతాను, నాకు గిన్నెలు అరేంజ్ చేయమంటే చేస్తా అన్నాడు. నేను ప్రతిసారి అనుకుంటున్నా, నాకు సరైన వసతి లేక నేను చేయడం లేదు. నిజంగా నాకు వసతి ఉంటే నేను అసలు ప్రతిరోజు వండిపెడదు, అట్లీస్ట్ ఒక్క పూట. ఏం లేదు, ఇంత అన్నం సాంబార్ రైస్, లేదా అన్నము సాంబారు, లేకపోతే కొంచెం పప్పు. టేస్ట్ సెకండరీ, ఎలాగో మనం వండితే టేస్ట్ వస్తుంది అనుకో అయినప్పటికీ. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద కోర్ పాయింట్ ఏంటంటే, ఈ సమస్త విశ్వానికి తోటమాలి ఎవరూ లేరు. తోటమాలి ఉన్నాడు అనుకున్నవాడు ఒక మతాన్ని సృష్టించుకున్నాడు. ఆ తోటమాలికి మనం పెట్టుకున్న ముద్దు పేరు భగవంతుడు, లేకపోతే అల్లాహ్, లేకపోతే యెహోవా, లేకపోతే హోలీ గాడ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అట్లా కాకుండా ప్రకృతి నియమాలని కనుక మనం ఊరికే చూస్తే ఇది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజంగా నాకు తోస్తున్నది. అయినప్పటికీ ఈక్వాలెంట్గా సమానార్థకాలు అనుకుంటే భగవంతుడికి పరమాత్మకి సమానార్థకంగా మనం ప్రకృతిని అనుకోవచ్చు. బాగుంది అట్లా అనుకుంటే. అంటే ఎవరు లేరు, నడిపించేవాడు ఎవడు లేడు అనుకుంటే ఒకలాగా, నడిపించేవాడు ఎవడు ఉన్నాడు అనుకుంటే ఒకలాగా, నడిపించేవాడు మేమనుకున్నవాడే అనుకుంటే యుద్ధాలు, అట్లా మళ్ళీ పోలికలు, తారతమ్యాలు, క్రూసేడ్స్ జరిగాయి. సో ఈ తోటకి తోటమాలు ఎవడు లేడు, అప్పుడు నిర్వికల్ప సమాధి కనిపిస్తున్నది. తోటమాలు ఉన్నాడంటే మళ్ళీ ఏదో పద్ధతి వస్తుంది, సాంప్రదాయం వస్తుంది. అట్లా కాకుండా స్పష్టంగా తెలుస్తుంది ఏ తోటమాలు లేడు. సరే, ఇప్పుడు నేను చెప్తున్నది ఎవరు ఒప్పుకోక్కర్లేదు, ఎవరు అంగీకరించక్కర్లేదు, కానీ నాకు 2009 నుంచి స్పష్టంగా అనిపిస్తుంది అనమాట. ఈ శరీరం వెనుక దీన్ని నడిపించే ఒక శక్తి ఉన్నది. దానికి ఏ పేరు లేదు, ఇట్ జస్ట్ దేర్ అంతే. ఇట్స్ ఎవ్రీవేర్, సర్వాంతర్యామిలాగా అన్నిట్లో ఉంది. చెట్లు, పుట్టలు, అన్నిట్లో ఉంది. తర్వాత ప్రకృతి పరంగా చీమెంతో నువ్వెంతే నేనంతా, ఏనుగెంతో ఓ గుర్రం అంతే, ఓ ఎగిరే కొంగెంతో, ఓ నీటిలో ఏదో చేపంతే. ఇస్ దేర్ ఏ డిఫరెన్స్? నా స్థితిలో నేను చూస్తే ఏ డిఫరెన్స్ కనిపిస్తలేదు. ప్రకృతిలో అప్పుడు ఎగురుతున్న కొంగ ఎగ్జాక్ట్లీ అది ఎంత బాగుంది అసలు. చూడు స్వామి, అసలు కొంగ ఎంత స్వేచ్ఛగా ఎగురుతుంది. దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అది దానికి కావాల్సిన ఇంత తిండి గిత్త ఈగల్టికి లిబరేషన్ వచ్చేసింది దానికి. మనిషి చూడు ఎదిగి 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 ఎట్లా ఇరుక్కపోయిండో బిల్డింగ్లలో. ఫ్రీ ఆడే, ఫ్రీ కాలే. దిస్ ఈజ్ నాట్ డెవలప్మెంట్, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో అది. సో ఒక మంచి పాట పాడుతుంది అన్న, స్పాంటేనియస్. లాస్ట్ టైం కూడా పాట పాడిన, ఆకాశం అనంతం. అట్లనే ఈ తోటకు లేడు తోటమాలి, ఈ తోటకు లేడు తోటమాలి, ఇది సహజ వ్యాప్తి, సుఖము సుఖము ఈ తోటకు లేడు తోటమాలి. ఏ